వెల్కమ్ టు రాజనీతి. జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు థర్మల్ విద్యుత్ కేంద్రాలు మూసేసి వాటికి అవసరమైన బొగ్గు కొనుగోలు చేయకుండా బయట నుంచి విద్యుత్ కొనుగోలు చేశారు. కారణం ఏంటంటే బొగ్గు కొనుగోళ్ల కంటే విద్యుత్ కొనుగోళ్లలో కమిషన్ ఎక్కువ వచ్చింది. అందుకనే బయట నుంచి ఎక్కువ ధరకే విద్యుత్ కొనుక్కొచ్చాడు. అందులో కమిషన్ కొట్టేశాడు. కమిషన్ కొట్టేశారని అమెరికా దర్యాప్తు సంస్థలు కూడా తేల్చినాయి. అదానీ వ్యవహారంలో, అదానీ సెకీ ఒప్పందంలో వచ్చినాయని, ఈయనకు కూడా స్టేట్లో ఒక ముఖ్యమైన వ్యక్తికి కూడా వచ్చినాయి కమిషన్లు అని వాళ్ళు చెప్పారు. ఈ విద్యుత్ కొనుగోళ్లలో 5 ఏళ్లలో జగన్మోహన్ రెడ్డి వేల కోట్ల అవినీతికి పాల్పడ్డాడు. దీని మూలంగా ఆ భారం అంతా వినియోగదారుల మీద పడింది. వినియోగదారుల మీద ట్రూ అప్ ఛార్జీల పేరుతో విపరీతంగా విద్యుత్ ఛార్జీలు పెంచారు. పైగా అప్పుడు కొనుగోళ్ళకి ఇప్పుడు చెల్లించాల్సి వస్తుంది వినియోగదారులు. మళ్ళీ దానికి వ్యతిరేకంగా ఈ జగన్మోహన్ రెడ్డే పోరాటం చేస్తానంటాడు. ఇప్పుడు ఆ తప్పంతా, ఆ పాపం అంతా జగన్మోహన్ రెడ్డి చేసింది, దాని ఫలితం ఇప్పుడు అనుభవించాల్సి వస్తుంది. అంటే జగన్ అవినీతి కారణంగా ఈ భారాన్ని ప్రజలు భరించాల్సి వస్తుంటే మళ్ళీ ప్రజల మీద భారం వేస్తున్నారు, చంద్రబాబు నాయుడు భారం వేస్తున్నారని చెప్పి ఈయన ఆందోళనకు పిలుపునివ్వటం ఇతని విపరీత మనస్తత్వానికి నిదర్శనం. ఇప్పుడు ఏదైతే ఉందో, ఇప్పుడు జరుగుతున్న కొనుగోళ్లకు సంబంధించి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయ్యాక జరుగుతున్న కొనుగోళ్లకు సంబంధించి ట్రూ అప్ ఛార్జీల భారం ప్రజల మీద వెయ్యం, ప్రభుత్వమే భరిస్తుందని చెప్పి స్పష్టంగా చంద్రబాబు నాయుడు గారు చెప్పారు. ఇప్పుడు ఏదైతే ప్రస్తుతం పడుతున్న భారం ఉందో అది జగన్మోహన్ రెడ్డి హయాంలో కొన్న కరెంటుకు సంబంధించిన భారం. ఈ 10 నెలల్లో కొన్న కరెంటుకు సంబంధించిన భారాన్ని ప్రజల మీద వెయ్యం, ప్రభుత్వమే భరిస్తుందని చెప్పి స్పష్టంగా ప్రభుత్వం పేర్కొంది. పైగా చాలా ముందు చూపుతో విద్యుత్ ఉత్పాదన కూడా పెంచుతూ ఉంది. బయట నుంచి కొనుగోళ్లను తగ్గించే ప్రయత్నంలో ఉన్నారు. రాష్ట్రంలో ఇటీవల కాలంలో జెన్కో రికార్డు స్థాయిలో విద్యుత్ ఉత్పత్తి చేసింది. కృష్ణపట్నంలో జెన్కో థర్మల్ విద్యుత్ కేంద్రం నుంచి 100 రోజుల్లో నిరంతరాయంగా 1596 మిలియన్ యూనిట్లు విద్యుత్ ఉత్పత్తి చేశారు. అది బొగ్గుతో నడిచే యూనిట్. అలాగే సీలేరు జల విద్యుత్ కేంద్రం నుంచి కూడా రికార్డు స్థాయిలో విద్యుత్ ఉత్పత్తి చేశారు. ఇబ్రహీంపట్నంలో నార్ల తాతారావు థర్మల్ విద్యుత్ కేంద్రం నుంచి కూడా అత్యధికంగా విద్యుత్ ఉత్పత్తి జరిగింది. అంటే మొత్తం ఈ థర్మల్ పవర్ స్టేషన్స్, హైడల్ పవర్ స్టేషన్స్ అన్నిటిని కూడా మ్యాక్సిమం యూటిలైజ్ చేసి విద్యుత్ కరెంటు ప్రొడ్యూస్ చేస్తూ ఉన్నారు. జెన్కో ఆధ్వర్యంలో విద్యుత్ కేంద్రాలని కూడా పూర్తి స్థాయిలో పనిచేస్తున్నాయి. అలాగే ప్రైవేట్ విద్యుత్ కేంద్రాల నుంచి కూడా మ్యాక్సిమం విద్యుత్ని ఉత్పత్తి చేయించే ప్రయత్నం చేస్తున్నారు. వేసవిలో విద్యుత్ కొరతను ఎదుర్కోవడానికి ఇప్పటి నుంచే సన్నద్ధంగా ఉన్నారు. కొనుగోళ్లు కూడా తగ్గించే ప్రయత్నంలో ఉన్నారు. కాబట్టి కరెంటుకు సంబంధించి గత 5 ఏళ్లుగా ఉన్న చీకటి రోజులు పోయాయని చెప్పొచ్చు. Like, share and subscribe to Rajaniti channel.